భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. భూభారతి చట్టం ద్వారా భూ కమతాల మ్యాపులను పట్టాదారు పాస్ పుస్తకంలో ముద్రించి రైతులకు ఇస్తామన్నారు. జగిత్యాలను హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. జగిత్యాల పర్యటనలో భాగంగా కలెక్టరేట్ లో వివిధ విభాగాలకు చెందిన వైద్యాధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. వైద్య కళాశాలకు అవసరమైన 40 కోట్ల రూపాయలు విడుదల చేసి త్వరితగతిన పనులు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ది పనులు చేపడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అన్నారు. పెగడపల్లి మండలం కీచులాటపల్లెలో 12 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎల్లాపూర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. సాగులో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాస్త్రవేత్తల సూచనలు పాటించినప్పుడే రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందుతారని పొలాస వ్యవసాయ పరిశోధనా సంస్థ ఏడీఆర్ డాక్టర్ శ్రీలత చెప్పారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య నిర్వహణ, పంట మార్పిడి, యూరియా, రసాయనిక ఎరువుల వినియోగం, నీటి యాజమాన్య పద్ధతి తదితర అంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బల్దియా అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలో 12 చోట్ల ఇంకుడు గుంతల నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేశారు. 12వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షల రూపాయలు మంజూరు కాగా ఒక్కో ఇంకుడు గుంత నిర్మించేందుకు 42,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్పీఓలుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని 16 ప్యాక్స్ సెంటర్లను ఎఫ్పీఓలుగా మారుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సహకార్ సే సమృద్ధి పథకంలో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఎఫ్పీఓ సభ్యులకు 15 లక్షల రూపాయల చొప్పున మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయనున్నారు. పంట పొలాలకు వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న పొలం బాట కార్యక్రమం జగిత్యాల జిల్లా రైతులకు ప్రయోజనకరంగా మారింది. గతంలో పంట పొలాలకు వెళ్లే దారులు ఆక్రమణకు గురికావడం చాలా గ్రామాల్లో రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. పూర్వం నుంచి వినియోగంలో ఉన్న దారులతో పాటు కొత్తగా వ్యవసాయ భూములకు దారి నిర్మించేందుకు ఈజీఎస్ కింద జిల్లాలోని పలు మండలాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. మల్యాల మండలంలోని నూకపల్లి, బలవంతపూర్, లంబాడిపల్లె, తాటిపల్లె గ్రామాల్లోని వ్యవసాయ భూములకు వెళ్లేందుకు పొలం బాట కింద ఫార్మేషన్ రోడ్ నిర్మించారు. రైతులు అభ్యంతరం చెప్పకపోతే మండలంలోని ప్రతి గ్రామంలో పంట పొలాలకు వెళ్లడానికి వీలుగా పొలం బాట కార్యక్రమం కింద దారి నిర్మిస్తామని, అవి ఆక్రమణ గురి కాకుండా ఉండేందుకు ఇరువైపులా కందకాల నిర్మాణం కూడా చేపడతామని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఏపీఓ శ్రీనివాస్ తెలియజేశారు. చిన్నారుల్లో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ చెక్ 42 కార్యక్రమం జిల్లాలో ఉత్తమ ఫలితాలిస్తోంది. జిల్లాలో మొత్తం 1065 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటి పరిధిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 64,329 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉండగా స్మార్ట్ చెక్ 42 సర్వే ప్రారంభించిన 10 రోజుల్లోనే 31,936 మంది విద్యార్థుల సర్వే పూర్తయిందని జిల్లా సంక్షేమాధికారి బి సురేష్ కుమార్ ఆకాశవాణికి తెలియజేశారు. వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రాము చెప్పారు. జగిత్యాల పురాణిపేట ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తామని, ఉచితంగా వేదగణితం, సంగీతం, ఆటలు, ఇంగ్లీష్, యోగా తదితర అంశాల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు. కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో బృహత్ ప్రణాళిక అమలు చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నీర్ల శారద అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అంజన క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ఆమె అన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ యోగానంద ఉగ్ర నరసింహస్వాములకు సహస్ర కలశాభిషేకం, చందనోత్సవం, అన్నకూటోత్సవం, పల్లవోత్సవం, సంతోత్సవం నిర్వహించారు. నృసింహ జయంతి సందర్భంగా 1,00,000 తులసి అర్చన వంటి విశేష పూజలు కూడా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు చలువ పందిళ్లు, ఉచిత అన్నదానం, వసతి, తాగునీటి వసతి ఏర్పాటు చేశామని ఈవో సంకటాల శ్రీనివాస్ ఆకాశవాణికి తెలియజేశారు.